అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో శివ ముక్కోటి లేదా ఆరుద్రోత్సవం ఎప్పుడు వచ్చింది, ఈ రోజు పూజ ఏ సమయానికి చేసుకోవాలి, ఇంకా పూజా సమయాలు, ఈ రోజున పాటించవలసిన విధి విధానాల గురించి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి పురాణాల ప్రకారం ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం ఎలాగైతే కలుగుతుందో, అలాగే శివ ముక్కోటి పర్వదినం రోజు కూడా శివుడికి నిర్వహించే పూజ, అభిషేకం, స్తోత్రం, శివ దర్శనం వల్ల కోటి ఏకాదశితో సమానమైనటువంటి ఫలితం తప్పనిసరిగా కలుగుతుందని చెప్తారు. అసలు మనకి ఈ శివ ముక్కోటి అంటే ఏమిటని అంటే, ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి వచ్చిన రోజున శివ ముక్కోటి లేదా ముక్కోటి శివ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా ఆరుద్రోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజు చేసేటటువంటి శివ పూజ, శివాభిషేకం, శివ దర్శనం, స్తోత్ర పఠనం, ఆర్ధ నక్షత్ర దర్శనం కోటి రెట్ల ఫలితాలతో పాటుగా అఖండ ఐశ్వర్యం, ఆయుష్, శివానుగ్రహం తప్పకుండా కలుగుతాయి. ఇంతటి విశేషమైన రోజు మనకి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఆర్ధ నక్షత్ర ప్రారంభం 2025 జనవరి 12 ఆదివారం ఉదయం 11:37 నుండి ప్రారంభమయ్యి 2025 జనవరి 13 సోమవారం ఉదయం 11:02 వరకు అయితే ఉంటుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏ నక్షత్రం ఉంటే ఆ రోజు ఆ నక్షత్రంగా పరిగణిస్తాం కాబట్టి మనకి 2025 సంవత్సరంలో శివ ముక్కోటి పర్వదినం 2025 జనవరి 13 సోమవారం రోజు అయితే జరుపుకోవాలండి. ఇంక ఈ రోజు తిది పౌర్ణమి. ఈ రోజు మనకి విశేషంగా భోగభాగ్యాలను ప్రసాదించేటటువంటి భోగి పండుగ కూడా ఉంది. మనకి ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే పుష్యమాసం ప్లస్ పౌర్ణమి, సోమవారం ప్లస్ ఆరుద్ర నక్షత్రంతో కలుసుకుని మనకి భోగి పండుగ కూడా ఉంది కాబట్టి ఈ రోజు చాలా విశేషమైన రోజు అండి. ఈ రోజు తప్పకుండా శివానుగ్రహం పొందడానికి ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అయితే పూజించుకోవాలి. ఇంక ఈ రోజు మనకి రాత్రి సమయంలో ఆకాశంలో చంద్రుడితో కూడుకున్నటువంటి ఆరుద్ర నక్షత్రం దర్శనమిస్తుంది. ఈ రోజు రాత్రి సమయంలో ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. అయితే ఆరుద్ర నక్షత్ర దర్శనం ఎప్పుడు చేసుకోవాలి అని అంటే 2025 జనవరి 12 ఆదివారం రోజు అయితే చేసుకోవాలి. ఇంకా ఈ రోజు ఆ పరమేశ్వరుడికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, పూజ చేసుకున్నప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా మీ పూజా మందిరంలో శివుడికి పూజ చేసుకోవాలండి. పార్వతీ పరమేశ్వర్లు కలిసి ఉన్నటువంటి ఫోటోని గంధం కుంకుమ పొట్లతో అందంగా అలంకరించుకుని స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోండి. ఒకవేళ మీకు ఇంట్లో పూజ నిర్వహించుకోవడం కుదరకపోతే అప్పుడు మీరు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని అక్కడ మీరు స్వామివారికి జరిగేటటువంటి అభిషేకం ఇంకా అర్చన వీటిని వీక్షించినా కూడా మనకి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత శివాలయానికి వెళ్లి స్వామివారికి అర్చన, అభిషేకాది కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చండి. ఇంక ఈ రోజు తప్పకుండా స్వామివారికి అన్నాభిషేకం చేయిస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇంకా స్వామివారికి పూజ నిర్వహించుకునేటప్పుడు స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకోండి. అలాగే శివ పురాణ పఠనం కూడా చేసుకోండి. మాకు శ్లోకాలు, స్తోత్రాలు చదవడం రాదండి అనుకునేవారు ఓం నమ శివాయ అనుకుంటూ ఈ రోజు మీరు పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఉపవాసం ఉండాలనుకునేవారు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని మీరు ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. ఉపవాసం ఉండలేమనుకునేవారు వంటిపూట భోజనం చేయవచ్చండి. ఇంకా సాయంత్రానికి అల్పాహారం ఏదైనా తీసుకోవచ్చు. ఇంక ఈ రోజు తప్పకుండా బ్రహ్మచర్యం ఉండాలి, నాన్ వెజ్ లాంటివి తినకూడదు. ఇంక ఈ రోజు స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతోటి, తుమ్మి పువ్వులతోటి, ఇంకా మారేడు దళాలతోటి పూజించి అర్చించుకోవాలి. ఇంక ఈ రోజున స్వామివారికి అన్నంతో పాటుగా వివిధ రకాలైనటువంటి అభిషేక ద్రవ్యాలతో కూడా మీరు అభిషేకం నిర్వహించుకోవచ్చు. ఈ విధంగా శివ ముక్కోటి పర్వదినం నాడు ఆ పరమేశ్వరుని పూజిస్తే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలిగి కోటి రెట్ల పుణ్య ఫలితం కూడా కలుగుతుంది. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.